హాయ్ హాయ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కొత్త రెసిపీ తోటి. సో ఇదేంటంటే ఈరోజు నిన్న మార్కెట్ ఉంది, సో తీసుకొచ్చాను. కొత్తిమీర 10 రూపాయలకు పెద్ద కట్టి ఇచ్చేశారు. దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అని ఆలోచించే క్రమంలో టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ చేద్దాం అనుకున్నాను. నా పాపకి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. సో ముందుగా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ప్లస్ ఒక 5-6 టమాటాలు కోసి ఉడికించాలి. పసుపు కొంచెం చింతపండు వేసి ఉడికించి రెడీ పెట్టుకున్నాను. చల్లారుతున్నాయి. ఈ క్రమంలో ఇంకొంచెం కడాయి తీసుకొని అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోలించుకున్న తర్వాత మంచిగా గోలనివ్వాలి. ఆ తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని జారలో ఎత్తి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొత్తిమీర కడిగించుకోవాలి. కడిగించుకున్న కొత్తిమీరని ఉడికించేసి జార్లో ఈ విధంగా ఆల్టర్నేట్ రెడీ చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు 1 స్పూను, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్ని జార్లో రెడీ చేసుకుంటున్నాను. ఇంకో సైడ్ ఇది ఉడికిపోయింది ఆల్మోస్ట్. సో నేను మళ్ళీ దీన్ని పేస్ట్ చేయాలనుకుంటున్నాను. మనకు తగినంత సాల్ట్ వేసి రెడీ పెట్టుకోవాలి. ఈలోపు నేను పోపు రెడీ చేసుకుంటున్నాను. నూనె, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ప్లస్ కొంచెం చిటికెడు పసుపు, ఇంకొంచెం ఏంటంటే కరివేపాకు రెబ్బలు వేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర, ఎల్లిపాయ, రెడ్ మిర్చి, రెడ్ చిల్లీ పోపులో. సో పేస్ట్లో జీలకర్ర, ఎల్లిపాయ కంపల్సరీ ఉండాలి ఇలాంటి పచ్చళ్ళకి. సో ఒక గ్రైండ్ చేశాను కచ్చపెచ్చగా. ఆ తర్వాత ఉడికించిన టమాటో చల్లారిపోయింది. ఈలోపు పేస్ట్ అవుతుంది. కొంచెం వేసుకొని పట్టుకోవాలి. మా ఆయన పడుతున్నాడు. నాకైతే భయం, మిక్సీ పట్టను నేను, నా వల్ల కాదు. సో పేస్ట్ రెడీ అయిపోయింది. లైట్గా తెల్ల నువ్వులు కూడా చల్లాను నేను. సో ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాము. సో ఈ విధంగా పోపు రెడీ చేసుకున్న పోపు కూడా ఈలోపు చల్లారిపోయింది పేస్ట్ చేసేలోపు. సో ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పోపుని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న దాన్ని కలిపేశాను. సో టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. చాలా బాగుంది. తగినంత ఉప్పు చూసుకోవాలి. వేడి అన్నం టమాటా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. గ్రీన్ లీవ్స్ పిల్లలు రానివ్వరు. సో పచ్చడి రూపంలో చేసి పెట్టచ్చు. చాలా బాగుంది. వేడి అన్నము చాలా రుచికరంగా ఉంది. పుల్లగా కొంచెం పులుపు ఎక్కువైనప్పుడు కూడా, కొంచెం కారం ఎక్కువైనప్పుడు కూడా కాస్త వీటికి తోడు సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకుంటే సెట్ అయిపోతుంది రైస్లోకి. సూపర్గా ఉంది. సో నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పక కొట్టండి.